ఓం 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 సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्भ त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्. ॐ श्री चिन्मय सद्गुरवे नमः. 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 हरि ओम. భగవద్గీత సెకండ్ చాప్టర్ 56 శ్లోకాస్ వరకు చేయడం జరిగింది. సో స్థిత ప్రజ్ఞ లక్షణాల వరకు వచ్చాము. బట్ మనం ఒకసారి ముందు క్లాస్ రివిజన్ కూడా చూద్దాము. 51 నుంచి చూద్దాం ఒకసారి. ఓకే. ఓకే. సో ఈ గ్యాప్ లో కూడా ప్రాక్టీస్ చేశారు, మిస్ కాలేదు అని అనుకుంటున్నాను. సో 51 నేను చెప్తాను, 52 నుంచి ఒక్కొక్కటి చెప్తూ ఉండండి. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చన్త్యనామయం. 52 సరిత గారు. यदा ते मोहकलिलं बुद्धिर्व्यतितरिष्यति तदा गन्तासि निर्वेदं श्रोतव्यस्य श्रुतस्य च. నెక్స్ట్ కూడా చెప్పండి. 53 श्रुतिविप्रतिपन्ना ते यथा स्थास्यसि श्रुतिविप्रतिपन्ना ते यदा स्थास्यति निश्चला समाधावचला बुद्धिः तदा योगमवाप्स्यसि. రైట్. శాలిని గారు 54. అర్జున ఉవాచ. अर्जुनोवाच स्थितप्रज्ञस्य का भाषा समाधिस्तस्य केशव स्थितधिः किं प्रभाषेत किमासीत व्रजेत किम्. 55 श्रीभगवानुवाच प्रजहाति यदा कामन् सर्वान् पार्थमनोगतान् आत्मन्येवात्मना तुष्टः स्थितप्रज्ञस्तदोच्यते. రైట్. వకుల గారు 55 56. श्रीभगवानुवाच प्रजहाति यदा कामान्
सर्वान् पार्थमनोगतान् आत्मन्येवात्मना तुष्टः स्थितप्रज्ञस्तदोच्यते दुःखेष्वनुद्विग्नमनाः सुखेषु विगतस्पृहः वीतरागभयक्रोधः स्थितधीर्मुनिरुच्यते రైట్. రజిత గారు 56. 56 ప్రజాహతి యదా కామన 56 మేడం. అంటే దుఃఖేష్ అనుద్విగ్నమన. కేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహ వీతరాగభయక్రోధः స్థితధీర్మునిరుచ్యతే రైట్. యః సర్వత్రానభిస్నేహ. అదే చెప్పలేదు అంత. స్వప్న గారు 56. दुःखेष्वनुद्विग्नः सुखेषु विगतस्पृहा वीतरागाभयक्रोधः स्थितादिर्मुनिरुच्यते స్థితధీర్మునిరుచ్యతే. स्थितधीर्मुनिरुच्यते రైట్. వాణిశ్రీ గారు 56. दुःखेष्वनुद्विग्नमनाः सुखेषु विगतस्पृहः वीतरागभयक्रोधः स्थितधीर्मुनिरुच्यते. రైట్. సో ఇక్కడ వరకు మనం లాస్ట్ క్లాసెస్లో 56 వరకు ప్రాక్టీస్ చేసాం. 57th ఓకే. ఈ 50 శ్రీ భగవాను వాచ నుంచి అంటే పైన అర్జునుడు క్వశ్చన్ అడిగాడు 54th అక్కడ నుండి స్థితప్రజ్ఞ లక్షణాల గురించి చెప్పమని అడగడం జరుగుతుంది. సో 55వ శ్లోకం నుంచి చివరి వరకు స్థితప్రజ్ఞ లక్షణాలు ఏంటి, ఎలా ఉంటారు అని శ్రీ భగవంతుడు చెప్పడం జరుగుతుంది. సో అందులో 2 అయిపోయాయి. 57th నుంచి ఈరోజు చూద్దాం. 57. యస్ సర్వత్రాణభిస్నేహః తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. సో ఇందులో పెద్ద కష్టమైన పదాలు ఏం లేవు. ఫస్ట్ లైన్లో చివరిగా విసర్గ, తర్వాత సెకండ్ పాదంలో తత్ ప్రాప్య శుభాశుభం, శుభ అశుభం 2. నాభినందతి నా అభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. ఓకే రైట్. వకుల గారు నేను 1 time మీరు 2 times. యస్ సర్వత్రాణభిస్నేహః यः सर्वत्रानभिस्नेहः यः सर्वत्रानभिस्नेहः తత్ప్రాప్య శుభాశుభం तत्तत्प्राप्य शुभाशुभम् तत्तत्प्राप्य शुभाशुभम् నాభినందతి నద్వేష్టి नाभिनन्दति न द्वेष्टि नाभिनन्दति न द्वेष्टि తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. तस्य प्रज्ञा प्रतिष्ठिता तस्य प्रज्ञा प्रतिष्ठिता यः सर्वत्रानभिस्नेहः तत्तत्प्राप्याशुभाशुभम् नाभिनन्दति न द्वेष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता. రైట్. శాలిని గారు यः सर्वत्रानभिस्नेहः तत्तत्प्राप्य शुभाशुभं नाभिनन्दति न द्वेष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता. రైట్. సంగీత గారు हरि ओम्. यत्सर्वत्रानभिस्नेहः तत्तत्प्राप्य शुभाशुभम् नाभिनन्दति न द्वेष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता. శేషు గారు हरि ओम्. यः सर्वत्र नभिस्नेहः
तत्तत्प्राप्य शुभाशुभं नाभिनन्दिति न द्वेष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता. వాణిశ్రీ గారు. यः सर्वत्र अभिस्नेहः तत्तत्प्राप्य शुभाशुभं नाभिनन्दति न द्वेष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता. రైట్. సో 57 యస్సర్వత్రాణభిస్నేహః తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. 57 58 ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. సో ఎవరి ప్రజ్ఞ ప్రతిష్ఠితంగా ఉంటుంది అనే విషయం చెప్తూ ఉన్నాడు. తస్య ముందు లైన్లో కూడా తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత, ఇక్కడ కూడా తస్య ప్రజ్ఞ. తస్య అంటే అతని ప్రజ్ఞ, ఆకర్షణ జ్ఞానం ప్రతిష్టమైనది అంటే స్థిరంగా ఉంటుంది. సో స్థితప్రజ్ఞ లక్షణం అని చెప్తుంది. ఇక్కడ చూడండి, యదా సంహరతే ఛాయం కూర్మోంగ. ఇక్కడ ఇదేంటి ఏదో ఉంది, అక్షరం పలకరాదు అనుకోకండి. కూర్మః అంటే తాబేలు, కూర్మ అంగః అంటే తాబేలు యొక్క కాళ్ళు చేతులు ఎట్లయితే ఉంటాయో అదనమాట. సో కలిపేసినప్పుడు కూర్మోంగ. ఓకే, అంగ అని కలిపేస్తున్నాం. కూర్మోంగానీవ సర్వశః. ఏదైనా ఆపద వచ్చింది అని అంటే తాబేలు వెంటనే ముందే పసిగట్టి ఎట్లయితే దాని కాలు చేతులని అన్నిటినీ తలని అన్నిటినీ షెల్ ఉంటుంది కదా, దాని లోపలికి ఎట్లయితే తీసేసుకుంటుందో, ఇంద్రియ విషయాలలో ఇంద్రియ తాదాత్మ్యంలో పడకుండా స్థితప్రజ్ఞుడు ముందే వాటిని పసిగడతాడు, వాటి లోపల పడడు. దాన్ని ఇంద్రియార్థేభ్యః అని అన్నారు. ఓకే, సో వర్డ్ విడదీసి చెప్పడం జరిగింది. మళ్ళీ ఒకసారి నేను అంటాను, వకుల గారు రిపీట్ చేయండి. యదా సంహరతే చాయం यदा संवरते चायं यदा संवरते चायं కూర్మోంగానీవ సర్వశః कूर्मोऽङ्गानीव सर्वशः कूर्मोऽङ्गानीव सर्वशः ఇంద్రియాణీంద్రియార్థేభ్యః इन्द्रियाणीन्द्रियार्थेभ्यः इन्द्रियाणीन्द्रियार्थेभ्यः తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. तस्य प्रज्ञा प्रतिष्ठिता तस्य प्रज्ञा प्रतिष्ठिता यदा संवरते चायं कूर्मोऽङ्गानीव सर्वशः इन्द्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता. రైట్. శృతి. यदा संहरते चायं कूर्मोऽङ्गानीव सर्वशः इन्द्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता. కళగారు. हरि ओम माताजी. यदा संहरते चायं कूर्मोऽङ्गानीव सर्वशः इन्द्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता. రైట్. సుమగారు. यदा संहारते चायं कूर्मोऽङ्गानीव सर्वशः इन्द्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता. నళిని గారు. यदा संहरते चायं कूर्मोऽङ्गानीव सर्वशः इन्द्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता. రజిత గారు. यदा संहरते चायं कूर्मोऽङ्गानीव सर्वशः इन्द्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता. రైట్.
यदा संहरते चायं कूर्मोऽङ्गानीव सर्वशः इन्द्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता. సింపుల్. నెక్స్ట్ సెకండ్ చాప్టర్ 59 శ్లోకం. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం పరం దృష్ట్వా నివర్తతే. సెకండ్ పాదంలో చివర విసర్గ, థర్డ్ పాదంలో రసవర్జం రసోప్యస్య, ఇక్కడ ఆ మాత్ర లోపిస్తుంది. ఓకే, విషయా వినివర్తంతే विषया विनिवर्तन्ते विषया विनिवर्तन्ते నిరాహారస్య దేహినః निराहारस्य देहिनः निराहारस्य देहिनः రసవర్జం రసోప్యస్య रसवर्जं रसोप्यस्य रसवर्जं रसोप्यस्य పరం దృష్ట్వా నివర్తతే. परं दृष्ट्वा निवर्तते परं दृष्ट्वा निवर्तते विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः रसवर्जं रसोप्यस्य परं दृष्ट्वा निवर्तते. శాలిని గారు. विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः रसवर्जं रसोप्यस्य परं दृष्ट्वा निवर्तते. రైట్, వాణిశ్రీ గారు. विषया विनिवर्धन्ते निराहारस्य देहिनः रसवर्जं रसोप्यस्य परं दृष्ट्वा निवर्तते. ఫస్ట్ లైన్ ఒకసారి చెప్పండి. విషయా विषया विनिवर्धन्ते ద కాదు, निराहार కాదు కాదు, ధ అంటున్నారు. ధ కాదు, థ థ. విషయా వినివర్తంతే. विषया विनिवर्धन्ते. రైట్, శేషు గారు. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. రైట్, శృతి. विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः रसवर्जं रसोप्यस्य परं दृष्ट्वा निवर्तते. నీలిమ గారు. विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः रसवर्जं रसोप्यस्य परं दृष्ट्वा निवर्तते. నాగమణి గారు. हरि ओम माताजी. विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः रसवर्जं रसोप्यस्य परं दृष्ट्या निवर्तते. భవాని గారు. हरि ओम. विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः रसवर्जं रसोप्यस्य परं दृष्ट्वा निवर्तते. రైట్. సో 59 శ్లోకం. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. 60 శ్లోకం. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథీని
హరంతి ప్రసభం మనః. ఇందులో సెకండ్ పాదం లాస్ట్ పాదంలో చివరిగా విసర్గ ఉంటుంది. థర్డ్ పాదంలో ఇంద్రియాణి. ఓకే, ఈనాకి డిఫరెన్స్ పలకండి. తర్వాత ప్రమాథీని, ఇది థీ. ఓకే, రైట్. యతతో హ్యపి కౌంతేయ. యతతో హ్యపి కౌంతేయ యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః. పురుషస్య విపశ్చితః పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథీని. ఇంద్రియాణి ప్రమాథీని ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః. హరంతి ప్రసభం మనః హరంతి ప్రసభం మనః యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః. కలగారు. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః. నళిని గారు. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః. థర్డ్ లైన్ ఒకసారి చెప్పండి. ఇంద్రియాణి ప్రమాథీని. థీ కరెక్ట్. స్వప్న గారు. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథీనా హరంతి ప్రసభం మనః. థర్డ్ లైన్ మళ్ళీ. ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః. హరంతి దీర్ఘం లేదు. హరంతి ప్రసభం మనః. హరంతి ప్రసభం మనః. రైట్. రమ గారు. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః. వాణిశ్రీ గారు. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః. మీరు బాగా చెప్తున్నారు. ఇంకొంచెం ట్యూన్ యాడ్ చేసుకోండి. ఫాస్ట్ కాకుండా ఇంకొంచెం రాగంలో మెల్లగా చెప్పండి, అదే సెట్ అయిపోతుంది. శేషు గారు. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః. థర్డ్ లైన్ మళ్ళీ చెప్పండి. ఇంద్రియాణి ప్రమాథీని. ప్రమాథీని. ఇంద్రియాణి ప్రమాథీని. ది కాదు, ఇది సెకండ్ త ఒత్తుత. ప్రమాథీని. రైట్ కరెక్ట్. ఇంద్రియాణి ప్రమాథీని. కరెక్ట్. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః. ఇంద్రియాణి ప్రమాథీని. ప్రమాథీని కాదు. సెకండ్ దా కాదు, ఇది సెకండ్ థా. ప్రమాథీని ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః. రైట్. సంగీత. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః. కరెక్ట్. వాణి గారు. హరి ఓం మాతాజీ. హరి ఓం. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః
ఇంద్రియాణి ప్రమాదీని హరంతి ప్రసభం మనః ప్రమాథీని ఇంద్రియాణి ప్రమాదీని హరంతి ప్రసభం. ఇందులో దీని లోపల ఒక చుక్కు ఉంది కదా, అది సెకండ్ థా అవుతుంది. ప్రమాథీని తథా. ఓకే. ఇంద్రియాణి ప్రమాదీని హరంతి ప్రసభం మనః. ఓకే, సరే, ప్రాక్టీస్ చేయండి. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః. సో అక్షరాలు కూడా ఒక్కొక్కసారి మనకి తెలిసిన అక్షరాలే కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి అన్నట్టు. మనకి పలకడంలో వాటిని ఎప్పుడు చూసి స్పష్టంగా మనం మనసులోకి తీసుకుంటేనే కరెక్ట్ పలుకుతాం. సో ఇప్పుడు ఇది యతతో ఉంది కదా, ఇది నార్మల్ థా. సెకండ్ థా ఏంటి? థానే కానీ ఒత్తు పలికి అంటున్నాం, తథా. సో ఇక్కడ కూడా ఇంద్రియాని ప్రమాథీని. ఓకే, దద్దా కాదు, ప్రమాథీని తథా. ఏమంటారు? తాత భరతనాట్యంలో తై తై చెప్తారు కదా, అందులో సెకండ్ థా. ఓకే, రైట్. సో 61. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. సింపుల్గా ఉంది. తాని సర్వాణి సంయమ్య తాని సర్వాణి సంయమ్య తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః యుక్త ఆసీత మత్పరః యుక్త ఆసీత మత్పరః వశే హి యస్యేంద్రియాణి వశే హి యస్యేంద్రియాణి వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. నళిని గారు. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. కలగారు. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. రైట్. శృతి. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. రజిత గారు. రజిత గారు లేరా? శేషు గారు. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. రైట్. భవాని గారు. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. రైట్. శాలిని గారు. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. రైట్. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశే హి యస్యేంద్రియాణి
తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఓకే, సో ఇక్కడ వరకు ఆ ఏమంటారు, స్థిత ప్రజ్ఞ లక్షణాల్లో కొన్ని అతని ప్రజ్ఞ ప్రతిష్ఠితంగా ఉంటుంది అంటే స్థిరంగా ఉంది అతని, ఇలాంటి వాళ్ళ గుణాలు ఉన్న వాళ్ళది అనేది చెప్పడం జరిగింది. నెక్స్ట్ 62, 63 శ్లోకాలు కూడా చాలా ఇంపార్టెంట్ శ్లోకాస్. జనరల్గా ఈ 62, 63 శ్లోకాలను ఏమంటారు అంటే పూజ్య గురుదేవ్ ట్రాన్స్లేషన్లో ల్యాడర్ ఆఫ్ ఫాల్ అని అంటూ ఉంటారు అనమాట. అంటే ఏంటి అంటే మన జీవితంలో ముందుకెళ్తున్నామా వెనక్కెళ్తున్నామా అని ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు, సో దానికంటూ మైల్ స్టోన్స్ ఉంటాయి కదా, ఏ ఏ మైల్ స్టోన్ దాటితే ముందుకు వెళ్తున్నట్టు, ఏం చేస్తే మనం వెనకకు పడిపోతున్నట్టు. అంటే ఈ ల్యాడర్ ఆఫ్ ఫాల్ ఏంటి అని అంటే, ఇది ఉంటుంది కదా స్నేక్ ల్యాడర్ గేమ్, పాము నిచ్చెన గేమ్ ఉంటుంది కదా. సో అందులో ఏ ఏ కాయిన్స్ వస్తుంటే నిచ్చెన ఎక్కుతూ ఉంటాం, ఎప్పుడు పాము నోట్లో పడితే తోక ద్వారా కిందికి ఎట్లా వచ్చేస్తూ ఉంటాము. ఆ ల్యాడర్ ఆఫ్ ఫాల్ ఏదైతే ఉందో, నిచ్చెన పడిపోయే నిచ్చెన ఏంటి అని అంటే ఈ రెండు శ్లోకాలలో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు అనమాట. ఓకే, 62, 63 కలిపి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో ఒక ధ్యానం మనల్ని ఒక ప్రపంచంలో జరిగే విషయాల గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు, ఇక్కడ ధ్యానం అంటే భగవంతుని గురించి ధ్యానం కాదు, చింతన, బాహ్యమైన విషయాల గురించి చింతిస్తూ ఆలోచిస్తూ ఉన్నప్పుడు అది మనల్ని ఎంత పతనం వరకు తీసుకెళ్తుంది అనేది ఈ 62, 63 శ్లోకాలు. సో ఇవి రెండు కలిపి చూద్దాము. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. ఫస్ట్ పాదం, థర్డ్ పాదంలో చివరి విసర్గ, సెకండ్ పాదంలో ఇది సంగ. ఓకేనా, సంగం అంటే తాదాత్మ్యం, ఏదైనా విషయ వస్తువులతో తాదాత్మ్యం. సంగస్తేషు ఉపజాయతే అది. నెక్స్ట్ 63 కూడా చెప్తాను. క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఒక్కొక్క స్టెప్ అన్నమాట. ఓకే, కోరిక తీరకపోతే దాని వల్ల వచ్చే కోపం వచ్చిందా మన లోపల మోహం పుడుతుంది. మోహం మన లోపల ఉన్న మెమరీ, మంచి ఏది చెయ్యాలి అనే ఒక జ్ఞాపక శక్తి ఉంటుందా, ఆ జ్ఞాపక శక్తి, విచక్షణ శక్తి కోల్పోతాం. స్మృతి, ఒకవేళ ఆ స్మృతి మెమరీ ఏదైతే ఉందో అది పోయిందా, బుద్ధి నశించిపోతుంది, బుద్ధిహీనమైన పనులు చేస్తూ ఉంటాం. బుద్ధినాశాత్, ఆ బుద్ధి నశించిపోయిందా కంప్లీట్ గా ప్రణశ్యతి, అన్ని కూడా నశించిపోతాయి. అంటే మనం ఏదైతే అంబిషన్, ఏదైతే లక్ష్యం ముందుకు వెళ్ళి పెట్టుకున్నామో అన్ని కూడా పోతాయి అని చాలా మంచి శ్లోకం. దాని గురించి డీటెయిల్ గా మనం మాట్లాడుకుందాం. బట్ ఇది 63 దాంట్లో 1, 2, 3 పాదాలకి చివరిగా విసర్గ. ఓకే, ఇది ఒక్కొక్క స్టెప్ అన్నమాట. క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశః, కానీ కలిపేసినప్పుడు స్మృతి భ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. బుద్ధినాశాత్ ప్లస్ ప్రణశ్యతి కలిపేసామా ఇది అవుతుంది. ఓకే, రైట్. ధ్యాయతో విషయాన్ పుంసః ధ్యాయతో విషయాన్ పుంసః ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే 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 సంగాత్ సంజాయతే కామః సంగాత్ సంజాయతే కామః సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే కామాత్ క్రోధోభిజాయతే కామాత్ క్రోధోభిజాయతే క్రోధాద్భవతి సమ్మోహః క్రోధాద్భవతి సమ్మోహః క్రోధాద్భవతి సమ్మోహః
सम्मोहात् स्मृतिविभ्रमः सम्मोहात् स्मृतिविभ्रमः सम्मोहात् स्मृतिविभ्रमः स्मृतिभ्रंशात् बुद्धिनाशः स्मृतिभ्रंशात् बुद्धिनाशः स्मृतिभ्रंशात् बुद्धिनाशः बुद्धिनाशात् प्रणश्यति बुद्धिनाशात् प्रणश्यति बुद्धिनाशात् प्रणश्यति రైట్ చెప్పండి మొత్తం ध्यायतो विषयान् पुंसः सङ्गस्थेषुपजायते सङ्गात् सञ्जायते कामः कामक्रोधोऽभिजायते क्रोधात् भवति सम्मोहः सम्मोहात् स्मृतिविभ्रमः स्मृतिभ्रंशा बुद्धिनाशः बुद्धिनाशात् प्रणश्यति రైట్ రేపు మళ్ళీ రివిజన్ చేద్దాం అది మిగతా వాళ్ళందరితో రేపు చేపిస్తాను జస్ట్ ఈరోజు చెప్పాలి కాబట్టి చెప్పాను అండ్ చాలా మంది మీనింగ్ కూడా అడుగుతున్నారు కదా సో ఈ 4-5 డేస్ మళ్ళీ క్యాంప్ వర్క్ అది ఇది ఉండి నేను స్టార్ట్ చేయలేకపోయాను సో రేపటి నుంచి 7 to 7:30 మీనింగ్ క్లాస్ ఉంటుంది ఓకే ప్రాపర్ మీనింగ్ మాత్రమే సో ఫస్ట్ చాప్టర్ సగం చూసాము ఇంకా సగం చూడలేదు సో ఫస్ట్ చాప్టర్ నుంచి స్టార్ట్ చేస్తాను రేపు 7 to 7:30 కంప్లీట్ మీనింగ్ ఉంటుంది 7:30 to 8:10 యథావిధిగా శ్లోకాస్ రిపిటేషన్ క్లాస్ ఉంటుంది సో మీనింగ్ ఇంట్రెస్ట్ ఉంది అన్న వాళ్ళు అది 7కి జాయిన్ అవ్వచ్చు ఓకే రైట్ ఓం శాంతి 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 హరి ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం శ్రీ సద్గురునాథ్ మహారాజ్ की जय श्री कृष्ण कन्हैया लाल की जय जय हरि ओम हरि ओम